హలో ఫ్రెండ్స్, ఇది కాకరకాయ పచ్చడి పెడుతున్నాను. హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకోవాలి. హాఫ్ కేజీ కాకరకాయలకు తాలింపులు మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను తాలింపుకు. తర్వాత హాఫ్ కేజీకి ఇట్లా వేయండి. గోల్ కూడా చేసుకోవచ్చు. కాకరకాయలు గోల్ కట్ చేయలేదు నేను, ఎందుకంటే చిన్నగా అయితే కావని చిన్నగా చేసుకున్నాను. అయినా ముద్దకు ఒకటి బాగుంటుంది. తర్వాత కొంచెం పోపులోకి మెంతులు వేసుకోవాలి. మెంతులు అండి. తర్వాత ఎల్లిపాయలు వేసుకున్నా, ఎండుమిర్చి వేసుకున్నా, మెంతులు కూడా వేసుకున్నాను. తర్వాత మళ్ళా జీరా, రాగి 2 ఉన్నాయి ఇందులో. పోపు గింజలు వేసుకోవాలి. అయిపోయింది. పోపు అయిన తర్వాత ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. ఇది చింతపండు అండి. 100 గ్రాముల కంటే కొంచెం తక్కువ వేసుకోండి. మెత్తగా నానబెట్టి, అంటే వేడి నీళ్ళల్లో నానబెట్టాలి. నానబెట్టి మిక్సర్లో వేసి రుబ్బితే ఎగ్దమ్ ఎగ్దమ్ లిక్విడ్ లెక్క అవుతుంది, మెత్తగా అవుతుంది. మెత్తగా అయిందని ఈ పోపులో వేసేసుకోవాలి. ఈ పోపులో ఇది మొత్తం వేసేసుకుంటున్నాము. ఇది మొత్తం ఇట్లా పోపులు అంతా వేసేసుకుంటే ఎంత ఇదిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. 3 నెలల దాకా 2 నెలల దాకా తినొచ్చు, ఏం ఖరాబ్ కాదు. వేడి అన్నంలో మంచిగా టేస్ట్కరంగా ఉంటుంది. తినండి, చేసుకోండి. కాకరకాయ తింటే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకు, తర్వాత బీపీ ఉన్న వాళ్ళకు, అందరికైనా మంచిదే తింటే. చిన్న పిల్లలకు కూడా ఇంకొకసారి టేస్ట్ చూసారు అంటే చక్కగా తినేస్తారు. చాలా బాగుంటుందండి. అట్లా చేసుకొని తినండి. తర్వాత కొంచెం వెనుకోదు ఈ మెంతులు, జీరా, రాయి ఇవి మిక్సర్లో పౌడర్ చేయాలి. పౌడర్ చేసి మళ్ళీ కలిపేటప్పుడు మీకు చూపెడతానండి. అది ఎట్లా కలిపేటప్పుడు చూపెడతాను. చూడండి, కాకరకాయలు 1/2 కిలో. ఈ రీతిగా వేపితే ఇట్లా ఎక్కువ నల్లగా కూడా చేసుకోవద్దు. మామూలుగా ఇళ్ళలో ఉన్న పచ్చితనం ఎంపుకుపోయేటట్టు ఎంపుకోవాలి. ఈ 1/2 కిలో కాకరకాయలకు ఎంపితే ఈ రీతిగా వేయండి. తర్వాత ఎల్లిపాయలు 3 గడ్డలు తీసుకున్నాను. 3 1 గడ్డ పోపుకి వేసేసినాను. 2 గడ్డలు ఇట్లా కచ్చపెచ్చ దంచాలి. కచ్చపెచ్చ దంచి వేసేయాలి. దంచుతుంది. ఎక్కువ ఎగ్దమ్ నరం కూడా చేయొద్దండి, ఎగ్దమ్ మెత్తగా కూడా దంచవచ్చు. కచ్చపెచ్చ దంచితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నరం దంచితే దాని టేస్ట్ మళ్ళీ పోతుందండి. కచ్చపిచ్చగా దంచాలి. ఇట్లా ఈ రీతిగా దంచుకుంటే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆవపిండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు పొడి ఈ రీతి కలుపుకోవాలి. ఎంత తీసుకున్నారంటే ఒక్కొక్క చెంచా మెంతులు 1/2 చెంచా తీసుకున్నా, ఆవాలు 1 చెంచా తీసుకున్నా, జీలకర్ర 1 చెంచా తీసుకున్నా. 3 ఊడగలిసి అవి. ఎందుకంటే ఆవాలు మెంతులు అనేది చేదు వస్తుంది. ఎక్కువగా ఇది ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కాకరకాయలకు కట్టేయాలి. వద్దాం అదే బిర్యానీ కారం వేసిన మనం వేసుకోవాలి. అంటే దాని తగ్గట్టు వేసుకోవాలి. పులుపు ఉంటుంది కదా, చింతపండు కూడా ఉంటుంది కాబట్టి ఇంత కారం వేసుకుంటే బరాబర్. మరీ ఎక్కువ అవుతుంది అంటే చేదు కూడా ఉంటుంది కదమ్మా, అంత
కారం బాగుంటుంది. కారం వేసిన తర్వాత బాగా ఇది నీట్గా కలుపుకో. ఇట్లా సంగీత తీసుకపోయి కొంచెం ఓకే. ఆనందంలో ఇట్లా కలుపుకోవాలి. ఇవన్నిటికి దీనికి ఇట్లా పట్టించిన తర్వాత ముందుగా మళ్ళీ ఇవి ఇట్లా వేసుకోవాలి. పచ్చిదే తాలింపులా అల్లే ఉండదు ఆల్రెడీ, అట్లా వేసుకోవాలి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ తినాలనిపిస్తుందండి. ఇంకా అసలు కాకరకాయ పప్పి ఎన్నడు తినలోళ్ళు కూడా కాకరకాయ పచ్చడి ఎప్పుడు పెడతారు, ఎప్పుడు తినాలి అని అంటారు. అంత కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇందులోకి వేసుకోవాలి. అంత చింతపండులోకి తాలింపులోకి వేసుకోవాలి. తాలింపులోకి వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. సూపర్. ఇది ఎంత కమ్మ ఉంటుందంటే ఇది 1 నుంచి 2 నెలలు 3 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు తినచ్చు. బయట ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటనైనా మంచిగా వాసన కదా. వేడి అన్నం వల్ల పచ్చళ్ళ కిచిడీలా అన్నిట్లల్లో సూపర్ ఉంటుందండి. పచ్చడి అంటే పచ్చడి కొంచెం అంతా సాల్ట్ కావాలి. పడుతుంది తక్కువ పడుతుంది. ఇంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం తీసేస్తున్నాను ఎందుకంటే చిక్కం అవుతుందో చెప్పలేము. కొంతమంది రైసులలో ఉప్పు వేసుకుంటారు, మేమైతే ఉప్పు వేసుకోము. ఏమున్నా ఉప్పు రైస్ తోటే మేము తినేస్తాము కాబట్టి పచ్చడి చూడండి. ఇంకా గోల్ కట్ చేసుకుంటే ఇంకా బాగుండు. నేను గోల్ కట్ చేయలేదు, ఇట్లా చిన్న పీసులు ఇట్లైనా బాగానే ఉందండి. కాబట్టి ఈ రీతిగా పచ్చడి పెట్టుకొని ఈ వీటిని కొంచెం పొద్దుగున్నాక ఈ రీతిగా ఇట్లనే ఉండాలి. నూనె అంతా పైకి తేరుకుంటుంది. తీరుకున్న తర్వాత ఒక కాచి బరణిలోకి పెట్టుకోవాలి. ఇది మంచిగా వేడన్న వాళ్ళకు కిచిడీలకు వర్షం వస్తుంటే ఎక్కడేమన్నా ఒకవేళ మిర్చి పండ్లలో పోయినా కూడా కాకరకాయ పచ్చడి పెట్టుకొని పోవచ్చు. ఊర్లలోనైతే ఇంకెక్కువగా కాకరకాయలు బాగా కాస్తుంటాయి. వర్షాకాలం ఇట్లా పచ్చడి పెట్టుకోండి, బాగుంటుందండి. అర్థమైందా? ఎంత కమ్మ ఉంటుందంటే టేస్టీ సూపర్ ఉంటుంది. ఉంటానండి, బాయ్.